ఎమ్మెల్యే నజీర్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్త సూఫియా ఆత్మహత్య యత్నం నేపథ్యంలో వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎమ్మెల్యే నజీర్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోఫియాకు ఏది జరిగినా ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బాధిత మహిళా విషయంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. శనివారం వైసీపీ గుంటూరు అర్బన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వివాదాస్పద వీడియోను పోస్టు చేసింది వైసీపీ అని టీడీపీ చేసిన రాద్ధాంతంపై మండిపడ్డారు. ఈ వీడియో ప్రత్యక్ష సాక్షి అయిన సూఫీపై ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. ఇవి తాళలేక ఆమె ఆత్మహత్యానికి పాల్పడిందని పేర్కొన్నారు. సాటి మహిళ కాబట్టి తాను స్పందించాల్సి వచ్చిందని, చేసిన పాపం ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటుందన్నారు. కూటమి ఎమ్మెల్యే బెదిరింపులకు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మీ ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే ఆయన తప్పు కాదంట, ఈమె బయట పెట్టినందుకు ఆమె తప్పంట. ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం? అంటే ఎవరు అమ్మాయికి ఈరోజు సుఫియాకి వి డోంట్ స్టాండ్ విత్ సుఫియా అని ఎవరు రారా? ఎవరు మాట్లాడరా? మీ ఉమెన్ కమిషన్ ఏమైంది? దీనికి ఎవరు స్టాండ్ బై? అమ్మాయి చావు బతుకుల్లో ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని వస్తే ఎవరు అమ్మాయికి స్టాండ్ బై ఉన్నారు? ఈ రోజు ఎవరు అమ్మాయి గురించి మాట్లాడరా? అంటే ఆ అమ్మాయి ప్రాణం కాదా మీకు? మీ ఎమ్మెల్యే గారు, మీ నుంచోబెట్టిన వ్యక్తి, మీరు నుంచోబెట్టిన ఇక్కడ ఎమ్మెల్యేనే కరెక్టా? తప్పు చేసినా కరెక్టేనా? ప్రశ్నించేవాడు ఉండరా? అమ్మాయి గురించి పట్టించుకునేవాడు ఉండడా? మళ్ళీ పోలీసులు బందోబస్తు ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లారంట. అంటే ఏ పరిస్థితికి ఒక కార్యకర్తని కూడా చూసుకోలేని అంత దిగజారుడు పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని తెలుస్తుంది. మహిళలకి రక్షణ లేని ప్రభుత్వం ఇక్కడుంది. అలాగే నేను ఇంకొక విషయం అడుగుతాను. ఎంతో అవినీతి చేశారు, అరాచకాలు చేస్తున్నారు, అలాగే భూ కబ్జాలు చేస్తున్నారు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ నజీర్ గారు చేస్తున్నారు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏమీ బయటకు అన్ని దేవుడి దయ వల్ల అన్నీ వస్తాయి. మంచి చేసినా వస్తుంది, చెడు చేసినా వస్తుంది, బయటికి వస్తాయి. కానీ అది అవన్నీ అంటే డైరెక్ట్గా మనుషులకు సంబంధించింది కాదు కదా. ఈరోజు ఒక ప్రాణం విలువ మీకు తెలియకపోయినా కూడా నాకు తెలుసు. ఒక ఆడబిడ్డ, ఒక మైనారిటీ ఆడబిడ్డ ఆ విధంగా ధైర్యం చేసి బయటికి వచ్చిందంటే మీరు ఎంత ప్రలోభపడుతున్నారు, ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ కేసుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమ్మాయి చెప్పిన సాక్ష్యాధారాలతో మొత్తం బయటికి తీసుకొని రావాలి. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నజీర్ గారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తారు, ఎంతమందిని బెదిరిస్తారు? అంటే అడిగేవాళ్ళు లేరని చెప్పి మీరు విచ్చలవిడితనం చేస్తారా? మేం మాత్రం సుఫియాకి న్యాయం జరగాలి. ఆ అమ్మాయి చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని పోలీసులు కన్సిడర్ చేసి న్యాయం ఆ అమ్మాయికి జరగాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటికి రావటం అంటేనే కష్టం.